జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఒక ట్వీట్ చేశారు. కంప్లీట్ గా అందులో ఆంధ్రప్రదేశ్ హోంశాఖను టార్గెట్ చేయడం ప్రధానంగా. ఎందుకంటే లాకప్ డెత్లు కానీ, చిన్నారుల మిస్సింగ్లు కానీ, లేదంటే ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు కానీ, వేధింపులు కానీ ఒకటని కాదు. మొన్న క్రాంతి కుమార్ ఫ్యామిలీని వెళ్ళి పరామర్శించిన, మొన్న ఆయన సాయి కృష్ణ ఫ్యామిలీని పరామర్శించిన, అక్కడ మాట్లాడిన ఈ టార్గెట్ ట్వీట్లతో పాటు ఆయన కంటిన్యూ చేస్తున్నది ఇంకొకటి ఉంది. హే రామ్ స్లోగన్, హే రామ్ సేవ్ ఏపీ. ఒకటి ఒక పాయింట్ ఏంటంటే ఈ డిబేట్ లో రేపొద్దున ఇదే నినాదంతో వెళ్ళబోతున్నారా అనేది ఒకటి ఇప్పటికే సోషల్ మీడియా. ఎందుకంటే నేను ట్వీట్ లో కూడా అదే చేశాను, మళ్ళీ హే రామ్ సేవ్ ఏపీ అని, సేవ్ ఆంధ్ర సేవ్ ఏపీ అని. మొన్న మాట్లాడినా అదే మాట మాట్లాడారు. ఇప్పుడు ఇవన్నీ టార్గెట్ చేసుకుంటూ ఒక పెద్ద ట్వీటే పెట్టుకొచ్చారు తెలుగులో. ఇవన్నీ చూస్తా ఉంటే నిజంగా రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ఎప్పటి నుంచే ఒక అజెండా క్రియేట్ చేసుకుంటున్నారా? ఎంతవరకు ఇది ప్రజల నుంచి ఆదరణ వస్తుంది వైసీపీకి? అధికారం కోల్పోయిన తర్వాత మొదటి 2 నెలల్లోనే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా చేసుకొచ్చింది అప్పట్లో వైసీపీ. దాంతో అయిపోయింది. ఈ 2 ఏళ్లలో ఇలా ప్రశ్నలు ట్వీట్లే తప్ప అంతకు మించి ఢిల్లీ స్థాయి యాజిటేషన్ లేదు అనేది కూడా మూడో ప్రశ్న. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఒక కొత్త స్లోగన్తో ఏమన్నా వెళ్తున్నారా? హే రామ్ సేవ్ ఏపీ మొన్నటి నుంచి, నిన్న ట్వీట్ లో కూడా కింద అదే మొత్తం. ఏంటి అది ఏదైనా వర్కౌట్ అవుతుందా? అంటే ఒకటి, హిందుత్వ వ్యతిరేకిని కాను అని చెప్పడం కోసం రామనామం చెప్పిస్తున్నారు రేపటి ఎలక్షన్స్ కోసం. అది రామనామా గాంధీ గారి నామా? రామనామమే. ఆయన అయితే గాంధీ గారిది అని చెప్పలేదు. అంటే లేకపోతే గాంధీ గారు హే రామ్ అన్నారు అన్న పోని రామునే తలుచుకున్నాడు కానీ జై గాంధీ అంటలేదు కదా ఆయన. కాబట్టి అది రామనామం స్మరిస్తున్నాడు. రెండో పక్కన సేవ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ ని కాపాడమన్నటువంటి కాన్సెప్ట్ మంచి నినాదమే అది. అయితే రాముణ్ణి సమర్థిస్తూ రావణ్ణి వెనకేసుకురావడమే తప్పు. అది ఆయన చూసుకోవాలి. అదొక కాన్సెప్ట్. అసలు ఈ హేరామ్ ఎందుకు అన్నారు? ఈ మాటలు ఒకసారి విందాం. నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, పదవుల్లో ఉన్న వాళ్ళు దళితులను కించపరుస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఉండి ఏం చేస్తా ఉండవు? కట్టడి చేయాలి అన్న కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకపోతే పేదవాడికి ఏ రకంగా న్యాయం జరుగుతుంది? ఇంకా రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులన్నీ ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నా, హే రామ్ సేవ్ ఆంధ్ర. గాంధీ గారి మాటలు అది లాస్ట్ ఈయన అన్నది. గాంధీ గారి మాటలను గుర్చి ఆయన నోటి నుంచే అంటున్నాడు ఆయన. అంటే గాంధీ అనేటప్పటికి ఇక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సిద్ధాంతం గుర్తొస్తుంది. దాన్ని ఎత్తుకున్నారా? లేదు మీరు అన్నట్టు ఇటు నేను హిందూ వ్యతిరేకం కాదు అనే యాంగిల్ వెళ్తున్నారు? గాంధీ గారు హిందూ వ్యతిరేకం కాదనడానికి ఆయన మాట అన్నాడు అంతే. ఆయన ఏమి జై జై అల్లా అని చెప్పలేదు కదా. అవును అవును. కాబట్టి గాంధీ గారైనా ఏ రామ్ అనేది ఆయన మీద ఆయన నినాదం ఎందుకు అనేవాడు? అవును. ఆ రోజున ముస్లింలకు అనుకూలంగా ఉంటున్నాడు, పాకిస్తాన్ కి అనుకూలంగా వ్యవహరించాడు, పాకిస్తాన్ ని మొక్కలు చేయడానికి సహకరించాడు, కాశ్మీర్ మొక్కలు చేయడానికి సహకరించాడు. భారతదేశంలో 3 ప్రధానమంత్రులు అయ్యారు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి కావడం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ దొక్కేశాడు. అట్లాగే భారతదేశాన్ని సెక్యులరిజం అనే పదాన్ని యాడ్ చేయించుకున్నాడు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే పాకిస్తాన్ అనేటటువంటి ముస్లిం దేశానికి అతనే తోడ్పడ్డాడు. లక్షలాది మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోతుంటే ఆ రోజున చూస్తా ఊరుకోవడంతో పాటు పాకిస్తాన్ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ పాకిస్తాన్ నుంచి మన వాళ్ళను ఓచకోత కోసి శవాలను ఇండియాకి పంపించేస్తే ఆ పంపించిన వాళ్ళ యొక్క ఆస్తులని ఇక్కడి నుంచి వెళ్ళిన ముస్లింలు తీసుకున్నారు, అక్కడ ఉన్న ముస్లింలు తీసుకున్నారు. ఇక్కడ సరిహద్దుల్లో ఉన్నటువంటి మసీదులు ఇక్కడ ఉండే ముస్లింలందరూ కూడా ఇక్కడ వదిలేసి అటు వెళ్ళిపోయారు పాకిస్తాన్. ఆ ఇళ్లలో ఉండటానికి ఒప్పుకోలేదు అతను. అట్లాగే ఆ మసీదులలో తలదాచుకుంటుంటే మసీదు పెద్దలు కూడా సహకరిస్తే గాంధీ గారు మాత్రం వాళ్ళందరూ ప్రార్థనలు చేయరు, మీరు మసీదులో వదలకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నాడు. దాన్ని ప్రజలు తప్పు పెట్టారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అక్కడి నుంచి కట్టుబట్టలతో వస్తే వాళ్ళు అక్కడ మసీదులో ఉంటుంటే, అది కూడా ఖాళీ అయిన మసీదులో ఉంటుంటే నువ్వు వాళ్ళని చచ్చిపోమంటావు రోడ్డు మీదకి వచ్చి పసి బిడ్డలతో సహా అన్నటువంటి. అది క్రమంగా గాంధీ గారి మీద వ్యతిరేకత దేశ విభజన తర్వాత పెరిగింది. అందులో ఇంకోటి ఏంటి, మన దేశ స్వతంత్రానికి, ఏ దేశానికైనా స్వతంత్రం అంటే ఏంటి, అవతలోడు ఓడి ఇవ్వడు. ఓడి ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ జెండాని అవనతం చేస్తూ మన జెండాని వందనం చేస్తాం, ఎగరేస్తాం. కానీ అట్లాంటి కార్యక్రమం జరగనివ్వాల. పైగా జవహర్లాల్ నెహ్రూ 1947 నాటికే ప్రధానమంత్రి ఉన్నాడు. స్వతంత్రం వచ్చే నాటికి ఎన్నికలు జరగకముందే. మొదట ఎన్నికలు జరిగింది 1952. మన మోడీ రికార్డు చెప్పాడు కదా. ఎన్నికలు జరిగింది 52లో. 47లో ఎవరు అపాయింటెడ్ ప్రైమ్ మినిస్టర్ బై బ్రిటిష్.
ఇతను ఆ బ్రిటిష్ వాళ్ళకి తరపున ప్రధానమంత్రి. అప్పుడు ఉన్నటువంటి లార్డ్ మౌంట్ బాటన్కి సంబంధించిన ఇదే రాజగోపాలాచారి ఇట్లాంటి వాళ్ళకి ఈయన జవాబుదారి అక్కడ. అప్పుడు రాసే ప్రతి దాని మీద కూడా బ్రిటిష్ మహారాణికి విధేయుడుగా అని పంపించేవాళ్ళు. అంటే ఆ రోజున ఇంకా అక్కడ నువ్వు డైరెక్ట్ స్వతంత్రం తీసుకున్నట్టు ఏమైంది? రాజ్యాంగం రాసుకున్నాక జాగ్రత్తగా మన అంబేద్కర్ గారు రాసిన పదాలు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, వీళ్ళు టాక్టికల్ గా పదాల ద్వారా దాన్ని దూరం చేశారు. లేకపోతే మనం కూడా ఇప్పుడు కొన్ని దేశాల్లో ఇప్పటికి కూడా బ్రిటిష్ మహారాణిని వాళ్ళ దేశ మహారాణిగా ఒప్పుకునేది. వీళ్ళు ఇంకో దరిద్రం ఏం చేశారు, దేశానికి సంబంధించి 2 లోక్సభ సభ్యులు ఇది ప్రజల చేత ఎన్నిక కాకుండా ఆంగ్లో ఇండియన్ ని ఎంపీగా ఎన్నుకుంటారు. ఆంగ్లో ఇండియన్ అంటే వాడికి మనకి పరిపాలన చేయకపోతే వాడు నేర్పుతాడు మనకి లోక్సభలో. అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్స్ అదే కదా, అటు స్టీఫెన్స్ అండి మన ఇప్పుడు మోడీ వచ్చాక పీకేశాడు ఆంగ్లో ఇండియన్ సిస్టమ్. ఇదివరకు 2 మస్ట్ గా ఉండేవాడు, వాళ్ళకి కూడా ఓటు హక్కు మిగతా ఎంపీలతో సమానం, ఎన్నిక అవ్వకుండా వాళ్ళు. ఇలాంటి దిక్కుమాలి అన్నిటి ఒప్పుకున్నాడు ఆయన. అలాంటి వాటన్నిటి మీద ఆయన మీద వ్యతిరేకత వ్యక్తం అవుతుంది కాబట్టి అప్పుడు హే రామ్ నినాదం ఎంచుకున్నాడు. అంటే నేను రాముడినే తలుచుకుంటా, నేను రామ్ భక్తుడని చెప్పుకోవడానికి. అది ఇప్పుడు ఈయనకు కూడా ఆయన స్వతంత్ర సమరయోధుడిగానే చూస్తారు ఇప్పటికీ గాంధీ. కానీ ఈయన రాజకీయ నాయకుడు కదా, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ దూరం అవుతుందేమో అని వెంటనే ఇది గాంధీ నినాదం అనేసారా? ఆయన ఏం క్రిస్టియన్ కాదుగా గాంధీ. కాదు, ఆయన కాదు, ఈయన క్రిస్టియన్, ఆయనే స్వయంగా క్రిస్టియన్. రెండోది హిందువుల ఓట్లు పోకుండా ఉండటానికి గాంధీ గారి పేరంటే అక్కడ కాంగ్రెస్ నుంచి వచ్చినోడు కదా. అదే అది ఇలా గాంధీవాదం ఇష్టం. అదే క్రైస్తవులు కూడా బుజ్జగించడం, గాంధీ మాటలు అన్నాను తప్ప నేను అనే కోణం కూడా. కానీ అంటే ఇదే పట్టుకుని వెళ్తారా రేపు? అందుకని అదే ఉండొచ్చు మేబీ. ఎందుకంటే అతనేమి ఇప్పుడు ఈ రావణ లాంటి వాళ్ళని సమర్థించినటువంటి సందర్భంలో రాకుండా నేను రాముడిని ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటానని చెప్పుకోవడానికి పనికి. హోంశాఖ పనితీరుని తప్పు పట్టడమో లేదా ప్రశ్నించడం దాని గురించి ఏమన్నా, ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హక్కు చెయ్యాలి. కానీ ట్వీట్ తో సరిపెట్టడం, ఇప్పుడు జ్ఞానేశ్వరి మిస్సింగ్ అమ్మాయి దగ్గర నుంచి ఓకే, నిజంగా అక్కడ వైఫల్యం మరి ఎవరిదో ఏంటనేది ఇంకా అదొకటి వాళ్ళే చెప్పాలి పోలీస్ శాఖ. తర్వాత సాయి కృష్ణ గాని, లేదంటే మన ఆయన క్రాంతి కిరణ్, కుమార్, ఇవన్నీ ఆయన రాసుకొచ్చారు. హోంశాఖను టార్గెట్ చేశారు అనుకోవాలా? నిజంగా అక్కడ ఎంతవరకు వైఫల్యాన్ని వాళ్ళు స్వచ్ఛందంగా ఒప్పుకోవాలి ప్రభుత్వం? అంటే ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్లిప్తంగా ఉండి కేవలం నెలకో ప్రోగ్రాము, మిగతాదంతా రివ్యూలు, కవరేజ్ లేకుండా ఉన్నాడు. ఇప్పుడు మాత్రం ప్రతిపక్ష నాయకుడిగా ఈసారి ఈవెన్ 2014-19తో పోల్చుకుంటే బెటర్. అవునా? వెళ్తున్నాడు, ఎక్స్పీరియన్స్ వచ్చింది బాగా, వెళ్తున్నాడు, వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నాడు. మన క్రాంతి కుమార్ ఇంటికి పరామర్శిస్తున్నారు. ఇట్లాంటిది జరుగుతోంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి నిరంతరం చేస్తున్న ట్వీట్లు, కానీ బాబు పవన్లతో పోల్చుకుంటే తనకి చేత కావట్లేదు. స్టిల్ వెనకబడే ఉన్నాడు. ఏంటయ్యా అంటే వాళ్ళేమి పోరాటాలు ఏం చేయలేదు అప్పుడు, వాళ్ళు ట్వీట్లు స్టేట్మెంట్లు. కాబట్టి రోజు ప్రెస్ మీట్లు పెడుతుండేవాళ్ళు, రోజు ఎక్కడికి పోయినా మాట్లాడుతున్నారు. ఈయన ఎక్కడికి పోయి మాట్లాడు, ఈయన నెల రోజులకి ఒక 2 ప్రెస్ మీట్లు పెడతాడు. ఆ ప్రెస్ మీట్ లో సుదీర్ఘంగా సాక్షిలో రాయడానికి 3-4 పేజీలు ఉంటాయి. ఈనాడు జ్యోతోళ్ళు 2 కాలమ్స్ రాస్తారు. ఇదివరకటితో పోల్చుకుంటే ఇప్పుడు ఈనాడు జ్యోతి ఫ్రంట్ పేజీ పెడుతున్నాయి. మళ్ళీ అక్కడ కూడా జగన్ ఎటకారం చేస్తేనే పెడతారు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు గారు ఇప్పుడు జగన్ మాట్లాడాడు అనుకోండి, అరగంటలో ఏదో ఒక మీటింగ్ లో జగన్ తిడతాడు. చంద్రబాబు మాట్లాడినప్పుడు వెంటనే కౌంటర్ చేయడం అనేది జగన్ చేయగలిగినప్పుడు మాత్రమే సరైన పాయింట్. అది ఐదర్ ట్వీట్ ఆర్ వీడియో. అంటే కేటీఆర్ ని పెట్టుకోవాలి, కేటీఆర్ ని ఆదర్శంగా తీసుకోవాలి అక్కడ. అంటే ఇదంతా అప్డేట్ లో ఉండట్లేదు. అప్డేట్ లో ఉండకపోవడం కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఒక నిర్లిప్తత, నిర్లక్ష్యం ఉంటది. మీడియా స్వయంగా సొంత పేపర్, సొంత టీవీ ఉండటం వల్ల ఒక నిర్లిప్తత, ఏముందిలే పేపర్ లో టీవీలో వస్తాయనేటటువంటి అది ఇంకా ఆయనకు పోవట్లేదు. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా సార్, 2014 ఆ టైంలో ఇదే వైసీపీ 67 స్థానాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రోజానో లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఇమీడియట్ గా దీని మీద స్పందించేవారు వేగంగా. అప్పుడు వాళ్ళ మీద కూడా అందుకే ఎక్కువ ఈ రియాక్షన్. కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఉందా, నేను లేదని అనట్లేదు, ఆ స్థాయి స్పందన లేదు. ఎందుకు? ఇప్పుడు కూడా మాట్లాడారు, రోజా మాట్లాడితే ఇమీడియట్ రియాక్షన్ ఉండదు. ఇమీడియట్ రియాక్షన్ నేను అంబటి రాంబాబు లాంటి వాళ్ళు లీడ్ తీసుకున్నారు. అప్పట్లో రోజా లాంటి వాళ్ళు తీసుకునేవాళ్ళు. అప్పట్లో వీళ్ళు మాట్లాడినా చిన్న నాయకుల కింద చూసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు మంత్రులుగా కూడా చేశారు కాబట్టి వీళ్ళకి పెద్ద రకం వచ్చింది. అప్పుడు రోజా సెలబ్రిటీగా ఉంది కాబట్టి అట్లా వచ్చేది పేరు. ఇప్పుడు రోజా మాట్లాడేదానికంటే వీళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. అప్పుడు మీడియా కూడా కొంత బ్యాలెన్స్డ్ ఉండేది. ఇప్పుడు మీడియాలో బ్యాలెన్స్ లేదు. ఇప్పుడు అటు ఇటు పూర్తిగా లొంగిపోయి ఉన్నటువంటి ఆ రోజున వీళ్ళు రాసేవాళ్ళు, వాళ్ళు రాసేవాళ్ళు. అంటే 2 ఏళ్ళైనా ఇంకా ఏమన్నా భయం వెంటాడుతుందా
వైసీపీ సీన్ ఏం లేదు. నాయకుల్ని. ఒక్కటేంటంటే యాజిటేషన్ సిస్టమ్ లో వీళ్ళు సీరియస్నెస్ పోవట్ల. చంద్రబాబు ఎట్లా పాటించారో అదే పాటిస్తున్నారు. బాబు గారు ఏమి 3.5 ఏళ్ళు ఏం చేయలే, చివరి ఏడాదిన్నరే చేసుకొచ్చింది. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ప్రతి 2 నెలలకు ఒకసారి ఒక యాజిటేషన్ చేసేవాడు. 14-19 మధ్య ఓ నిరాహార దీక్ష 48 గంటల దీక్ష చేసి ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు 2ంటికి కూర్చుంటాడు, రేపు మధ్యాహ్నం 2ంటికి క్లోజ్ చేసేసి 12ంటికి 2 రోజులు అని చెప్పేవాడు. 48 గంటల దీక్ష అని చెప్పేవాడు. అట్లాంటిది ఏదో చేసేవాడు. ఇప్పుడు అట్లాంటివి చేయట్లా. రెండవది వచ్చి అంటే దానివల్ల ప్రయోజనం లేదనుకుంటున్నారు ఏంటో నాకు అర్థం కాదు. అన్నిటికంటే ముందు ఇక్కడ ఇవాళ నువ్వు కూర్చున్నావా, నడిచావా, తిరిగావా, ధర్నా చేసావా, రాస్తారోకో చేసావా, ఎట్లాగూ కింద చేయిస్తున్నారు, బానే ఉంది. జగన్ చేయాల్సిన పనిలో ఫెయిల్ అవుతున్నది ఏంటి అంటే బాబు 1 గంట కూడా ఆగడు. లోకేష్, బాబు, పవన్లు జగన్ విమర్శించాక 1 గంట కూడా ఆగరు. వెంటనే అటాకింగ్ నేచర్ బిగిన్ అవుద్ది. వాళ్ళ మంత్రులు వాళ్ళు 100 మంది చేస్తే వీళ్ళు 5గురు సమాధానం చెప్తున్నారు. ఈ 5గురిలో 4 రికగ్నైజ్ కావట్లా. జగన్ మాట్లాడినప్పుడు వస్తుంది. అది సరి చేసుకోవాల్సిన వైసీపీ నిర్వహణలోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంకాస్త యాక్టివ్ అవ్వాలి. చంద్రబాబు మాట్లాడితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు సైకో అన్నాడు. బాబు గారు మీకంటే సైకో ఎవరున్నారని నేను అడగాలి కదా. మీకు అక్కడ రేవంత్ని కేటీఆర్ అడుగుతాడు, రేవంత్ని హరీష్ అడుగుతాడు. మీకు అక్కడ మొన్న స్థానిక ఎన్నికలకే మొత్తం సీన్ ఎందుకు మారింది? గెలవడం ఎక్కువ కాంగ్రెస్ గెలవచ్చు కాక, కానీ 1/3 సీట్లు వాళ్ళు గెలిచారు. అదే బీఆర్ఎస్ ఉన్న టైంలో కాంగ్రెస్ 10% కూడా గెలవాల. ఎందుకని అక్కడ కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు స్ట్రాటజిక్ గా పడుతున్నారు. మీరు జూపల్లి వస్తానన్నాడు, వెంటనే నేను రెడీ అని బయలుదేరాడు హరీష్ రావు గారు దమ్ముంటే కేటీఆర్ రావాలన్నాడు, వెంటనే బయలుదేరాడు కేటీఆర్. ఆపిన ఫెయిల్యూర్ ఎవరిదైంది? వీళ్ళదైంది. ప్రభుత్వాన్ని. మంత్రి మీ ఆఫీస్కి వస్తానంటే రాని కూర్చేసి కూర్చున్నాడు కేటీఆర్. ఎలా ఆడాడు ఇక్కడ? ఇప్పుడు నేను వీళ్ళేదో బహిరంగ చర్చ అన్నాడు, రాయమ్మ ఆఫీసులో అని చెప్పి కూర్చోబెట్టాలి కదా, ఇక్కడ కూర్చోవేయాలి కదా, లేదో పోనీ ఎక్కడో చెప్పి మేము వస్తామని చెప్పాలి కదా. స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అలాంటి ఒక స్ట్రాటజిక్ ఎత్తులో ఫెయిల్ అవుతున్నది. రెండవది రెస్పాన్స్ ఎమ్మడే ఉండాలి. ఇట్లా మొత్తం కలిపి ఒక బల్క్ గా ఓ హోల్సేల్ కార్యక్రమం, హోల్సేల్ ఇవి కూడా 7-8 కలిపి ప్రతిదానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుప్పం అన్నాడు, కుప్పం చంద్రబాబు గారు తిరిగారు, ఆయన మాట్లాడిందంతా చూసుకో, దానికి ఒక కౌంటర్. ఆయన టూర్ అవ్వగానే బాబు గారు ఎందుకు మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు, లేదా ఏ రోజుకు ఆ రోజు బాబు గారు నీళ్ళ ఇక్కడ ఏమి ఇవ్వలేదు, జగన్ మోసం చేసి ఎందుకు సార్ బాబు గారు మోసం చేస్తున్నారు, లేదా బాబాయ్ని చంపాడు అంటున్నాడు. పాపం సిబిఐ వాళ్ళకి చెప్పండి సార్, ఆ మొక్క వాళ్ళు కేసు పెట్టలేక బారిపోయారు, మీరు చెప్పారని దొంగ కేసులు పెడదాం అనుకున్నారు కానీ ఏ సాక్ష్యాలు లేక బారిపోయారు. ఎంతకాలం మీరు చేసేది ఇట్లాంటి మోసం? ఎంతవరకు గొడ్డల పార్టీ అనే దానికి సంబంధించి జగన్ నోటి నుంచి రియాక్షన్ అయితే రాలేదు. మిగిలిన నాయకులు మాట్లాడారు, అది ఓకే. ఇన్ని ప్రెస్ మీట్లు ఆయన మాట్లాడట్లేదు, సైలెంట్ గా. నేను అనేది అదే, అతను ఫెయిల్యూరే అది. గొడ్డల పార్టీ అంటే నేను నిన్ను వెనుపోటు పార్టీ అన్ను, నేను రాక్షస పార్టీ అన్ను, నీది అహంకార పార్టీ అనను. ఎందుకంటే నాకు సంస్కారం ఉంది. ఒక రాజకీయ పార్టీని గురించి మాట్లాడేటప్పుడు బాధ్యత ఉండాలి. మీకు ఆ బాధ్యత లేదు. మేము బాధ్యతాయుతంగా ఉంటాం, మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ప్రజల పక్షాన పోరాడే వాళ్ళు మేము గొడ్డల పార్టీ అయితే కనుక ప్రజల మీద మీరు దించేటటువంటిది గుణపం పార్టీ అందామా మిమ్మల్ని? నేను ఆ మాట అనను, నాకు సంస్కారం ఉంది అనొచ్చు కదా. అంటే చేత కావట్లేదు. అధికారంలోకి వచ్చిన 2 నెలలకి అప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చేసి హడావుట్ చేశారు. అప్పట్లో అక్కడ అరెస్టులు పెరిగిపోయినాయి. ఇదంతా దీన్ని కేంద్రం దృష్టికో లేదంటే ఢిల్లీ స్థాయిలో తీసుకెళ్లాలి అని చేశారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయినాయి, అలాగని ఇప్పుడు అరెస్టులు ఇంకా పెరిగినాయి. ఇప్పుడు ఈయన రాసుకొచ్చినాయో చూసుకుంటే లాకపడేత్తలు కానీ, మిస్సింగ్లు కానీ ఇవన్నీ పెరిగినాయి. ట్వీట్లకో ఇక్కడికో పరామర్శలుగా పరిమితం అవుతుంది వైసీపీ. అంతకు మించి ఢిల్లీ స్థాయి వెళ్లే ప్రయత్నం చేస్తే ఢిల్లీలో వెళ్తే అయిందా? దేని పనికిరాదు. నేషనల్ మీడియా కూడా ఇవాళ కొలైడ్ అయిపోయింది. అధికార పక్షానికి అనుకూలంగా, ప్రతిపక్షానికి అనుకూలంగా అన్నాడు. లేదా ఇక్కడ ఎవడు అధికారంలో ఉండేవాడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారా? ఏం డబ్బులు అంటే లంచాలని చెప్పను నేను. వాళ్ళు కన్సల్ట్లు అని పెడుతుంటారు, కన్సల్ట్లు అనేసి. అంటే అందరు నాయకులు పిలిచి ఉపన్యాసాలు ఇప్పించేది, ప్రెస్ మీట్లు పెట్టడం, క్వశ్చన్స్ చేయడం. ఇది రిపబ్లిక్ టీవీ దగ్గర నుంచి, ఎన్డీటీవీ దగ్గర నుంచి అందరూ చేస్తున్నారు ప్రతి 3 నెలలకి. అదో స్పాన్సర్షిప్ల రూపంలో 100 కోట్లు సంపాదిస్తున్నారు. అందులో 30 కోట్ల రూపాయలు ఖచ్చితంగా మన ఆంధ్రానో తెలంగాణ నుంచినో స్పాన్సర్స్ వస్తున్నాయి. ప్లస్ ఆ పైన డబ్బులు వస్తున్నాయి. 25-30 కోట్లు ఆంధ్ర తెలంగాణ నుంచి గ్యారంటీ వాళ్ళకి. అందుకోసం పెడుతున్నారు అక్కడ. అవి చేస్తున్నారు కాబట్టి అధికార పక్షాలకు అనుకూలంగా పనిచేస్తున్నారు. జగన్ దరిద్రం ఏంటంటే జగన్ టైంలో కూడా ఇచ్చాడు. అదేది రాజ్దీప్ సర్దేశాయ్ వాళ్ళకి విద్యకి సంబంధించి అప్పుడే ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడు. అప్పుడు కూడా జగన్ మాట్లాడింది తిరుపతిలో పెట్టారు కన్సర్ట్. అట్లాగా ఉంటాయి ఇవన్నీ కూడా. బేసిక్ గా ఇప్పుడు జాతీయ మీడియా కూడా కొలైడ్ అయి పనిచేస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి కూర్చున్నంత మాత్రం ఏం ఉపయోగం లేదు.
నన్ను అడిగితే. ఇక్కడ జగన్ ఇక్కడ వీళ్ళు ఎట్లాగో చేస్తున్నారు, ధర్నాలు రాస్తారు ఒకళ్ళు. ఇంకోటి ఏంటంటే అరెస్ట్లు అప్పుడు పెద్దవాళ్ళందరినీ కూడా పట్టుకుని వెంటాడారు. ఇప్పుడు ఆ చిన్నవాళ్ళ జోలికే పోతున్నారు కాబట్టి వీళ్ళు ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. కాకపోతే ఒకటే చేయాల్సింది ఏంటంటే జగన్ చేయాల్సిందల్లా ప్రతి కామెంట్ కి అంటే బాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లకి జగన్ స్వయంగా కౌంటర్ ఇవ్వడం ప్రారంభించాలి. ప్రతి కామెంట్ కి కౌంటర్ కామెంట్ విత్ ఎవిడెన్స్. జగన్ ఊరికినే వేగ్గా మాట్లాడు, ప్రతిదీ కూడా ఆధారంతో మాట్లాడతాడు, డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ చూస్తాడు. అతను ప్రెస్ మీట్ పెట్టాడంటే వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ చచ్చిపోతారు, 3-4 రోజులు కష్టపడతారు ఆ డేటా అంతా తీసుకొచ్చి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేయడానికి. జగన్ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు చూడండి, వీడియోలు, ఆడియోలు అన్ని కలిపి పెడతారు. అది చేయడానికి అంత తిప్పలు పడతారు వాళ్ళు. పాపం మిగతా పని అంతా మానుకుని ఇదే పని చేయాలి, అంత వర్క్ ప్రెషర్ ఉంటది. అతను ఏంటంటే ఆధారం లేకుండా మాట్లాడు తొందరగా జగన్. అది వీటిలో మాట్లాడేటట్టు ఒక టీం పెట్టుకోవాలి, అవసరమైతే 4 టీములు పెట్టుకో. కూటమి ప్రభుత్వం కూడా ఈయన ట్వీట్ చేశారని ఒకటి ఆలోచించుకోవాలా, ఎందుకు హోంశాఖలో ఎంత వైఫల్యం పెరిగింది ఈ 2 ఏళ్లకి. వాళ్ళు ఆలోచించుకోవడం ఏముండదండి, అధికారంలో ఉన్నప్పుడు ఎవడో ఆలోచించండి. ఇన్సిడెంట్ ఈజ్ ఇన్సిడెంట్. ఇప్పుడు ఆ పిల్లది మీరు అన్నారు జ్ఞానేశ్వర్, పాపం చాలా కష్టపడ్డారు. క్రాంతి కుమార్ విషయంలోనూ సాయి కృష్ణ ఉదంతంలో అంటారా అహంకారపూరిత యాటిట్యూడ్ పెరిగింది. కారణం ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన అధికార పక్షం వాళ్ళు తమకు అనుకూలంగా కొన్ని తప్పుడు పనులు చేయించుకుంటున్నారు పోలీసులతో. కాబట్టి వాళ్ళకో తప్పు చేస్తున్నప్పుడు మేమో తప్పు చేస్తే ఏంటి అనేది అనుకుంటారు. ఇంకోటి క్రాంతి కుమార్ మర్డర్ చేస్తే వీళ్ళకి వచ్చేది ఏంటి, వేధిస్తే, లేకపోతే సాయి కృష్ణ మర్డర్ చేస్తే వీళ్ళకి వచ్చేది ఏంటి, అధికారులకి ఎవరి ఒత్తిడికో లొంగి చేశారు వాళ్ళు. అది కాబట్టి ప్రభుత్వం కాపాడుకొస్తుంది అక్కడ. ఇక దాంట్లో ఏ పాయింట్ మీద మాట్లాడతారు వాళ్ళు అంటే అరెస్టులు రాజకీయంగా జరిగినప్పుడు, అరెస్టులు పై అధికారుల ఒత్తిడితో జరిగినప్పుడు ఈ వైఫల్యాలను ప్రశ్నించదా ప్రభుత్వం? హోంశాఖ కరెక్ట్గా ఉంటే ఇన్ని జరుగుండేవా? చేసామంటదిగా, సస్పెండ్ చేసాం, అరెస్ట్ చేసామంటది, మళ్ళీ వాడు దుర్మార్గుడు అని చెప్తుంది. అంటే ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో నైతిక ప్రమాణం అనేది ఒకటి ఉండేది. ఈవెన్ మీడియా కూడా మేము అప్పుడున్న మంత్రులు కానీ ప్రతిపక్షం వాళ్ళని కానీ ఒక ప్రశ్న వేసామంటే గనక చాలా డెప్త్ గా ఆలోచించి వేసేవాళ్ళం. సిగ్గుపడేవాళ్ళు తప్పు జరిగితే, సమర్థించుకునే ప్రయత్నం చేసినప్పుడు సిగ్గుపడేవాళ్ళు. మేము నవ్వేసేవాళ్ళం ప్రెస్ మీట్ లో, ఏం సార్ ఇలా మాట్లాడుతున్నారండి అని. వాళ్ళు కూడా అనేవాళ్ళు. అప్పటికి ఇంత టీవీలు లేవు కాబట్టి నడిచినాయి, కేబుల్లో వీటిట్లో వేసేవాళ్ళు అట్లాంటి వాటిట్లో. ఇవాళ ఏంటంటే నైతికత లేని రాజకీయం అన్ని పార్టీల్లోనూ ఉంది. తప్పుని సమర్థించుకుంటూ దబాయిస్తున్నారు, దౌర్జన్యపూరితంగా మాట్లాడుతున్నారు, దాన్ని సమర్థించే కార్యకర్తలు అయ్యారు. ఇదివరకు కార్యకర్తలు ప్రెస్ వాళ్ళు మాట్లాడారంటే చాలా విలువ ఉండేది. సార్ మీరు వేస్తారు సార్, మా వాడిని ఏడిపిస్తారు సార్ అని ఎంతమంది మా దగ్గరకు వచ్చి మాట్లాడేవాళ్ళు. సార్ మీరు వదిలేయండి సార్, ఆయన చేస్తాడు అనవసరంగా అని అడిగేవాళ్ళు. ఇవాళ రోజున ఇగో మా వాడిని ఎట్టంటావా, నిన్ను లోపల వేసేస్తావు, నీ సంగతి తెలుస్తావు, నీ అంత తెలుస్తావు అంటారు. ఇప్పుడు వాడిని అడిగడం వల్ల నీకు నాకు ఉరిగేది ఏంది? మనకేమో 10 రూపాయల జీతం ఎవరు, కానీ అది నీ కోసం అడుగుతున్నావు. నువ్వు నీ పార్టీకి అనుకూలం కాబట్టి, నాయకుడు కాబట్టి కాపాడుతున్నావు, కానీ నీ సొసైటీకి నష్టం అతను చేస్తున్న తప్పు. మీడియా చేసేది సరే, పార్టీలకు అనుకూలంగా చేసి మీడియా సంగతి పక్కన పెడదాం. ఆ రోజుల్లో అంత దరిద్రంగా ఉండలేదు పార్టీలకు అనుకూల మీడియాలో కూడా. క్వశ్చన్ సిస్టమ్ అంతా నడిచింది. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే కొలాప్సింగ్ వ్యవస్థ, సర్వనాశనం అయిపోయింది, నైతికత నాశనం అయిపోయింది, రాజకీయ నాశనం అయిపోయింది, దౌర్జన్యం పెరిగింది, దౌర్జన్యపూరిత మాటల్ని గొప్పగా మాట్లాడుతున్నారు. ఎవడన్నా నిజాయితీగా మాట్లాడితే వాడి మీద బురద జల్లుతున్నాడు, దొంగలే దొంగ దొంగ అని అరుస్తున్నారు. వీటన్నిటి మధ్యన నాకు తెలిసి ఒక అనైతిక వ్యవస్థీకృతమైనటువంటి వ్యవహారం నడుస్తుంది రాజకీయం. ఇట్లాంటి దాంట్లో ఏదో మారుతారు, ఎవడో మారుతాడంటే భగవంతుడు ఏమైనా మార్చాలి, అంతే, మన చేతుల్లో ఏం లేదు. మావుగన్ అజెండా గానీ 2029 ఎన్నికలకి ఇప్పుడు హే రామ్ సేవాంధ్ర నినాదం స్లోగన్ గానీ ఇలాంటివి ఒక సక్రమైన బాటలోనే వెళ్ళిపోతుందా 29 ఎన్నికలకి? వైసీపీ కొట్టాలని వాళ్ళు ప్రయత్నిస్తారు, దాన్ని కన్స్ట్రక్టివ్ కోసం వీళ్ళు ప్రయత్నిస్తారు. అప్పటికి ఇప్పుడు ఆ రోజునికి అమరావతి కన్స్ట్రక్షన్ పూర్తయిపోయింది అనుకోండి, ఇదిగో చేసేసామని చెప్తారు. తెలివైన వాళ్ళు అయితే విజయవాడ గుంటూరు కలిపేసి మేము ముందే చెప్పాం కదా అంటారు. తెలివి లేని వాళ్ళు అనుకోండి, మేము 29 గ్రామాల రాజధాని గొప్ప అన్నారు అనుకోండి, రేపు ఇతనికి అవకాశం వస్తుంది విజయవాడ గుంటూరు చెప్పుకుంటారు. కానీ దానికంటే కూడా కలిపిన వాళ్ళకే వాల్యూ ఉంటుంది. మచిలీపట్నం కలపలేదు అనుకోండి, ఖచ్చితంగా ప్రజల్లో తేడా వస్తుంది. అది రైట్, చూద్దాం. మొత్తానికి కొత్త స్లోగన్ తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ మధ్యన ఎక్కువగా వాడుతున్నారు. అదే నేపథ్యంలో రేపు 2029 ఎన్నికలకి ఒక లైన్, ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటున్నారా? ఈ క్రైమ్లు, ఈ లాకప్ డెత్లు ఇవన్నీ పెరిగిపోయినాయి అనేది ఎంతవరకు ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుంది చూద్దాం.